హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ 12 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి డీసెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే రెడ్మీ 12 మొబైల్. మరి డిజైన్ చూడండి, ఐఫోన్ లాగా కనిపిస్తుంది. మరి దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్, దాని తర్వాత 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. అయితే మనకు దీనిలో డాట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. కర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్లో ఛార్జర్ ఉంటుంది, 22.5 వాట్స్ సంబంధించిన ఛార్జర్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్రో లెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ ఉంటుందని చెప్తున్నారు. అప్ టు 11 GB వరకు మనం ర్యామ్ ఎక్స్పాండేషన్ తోటి ఉంటుంది. 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. IP53 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 90 Hz అడాప్టివ్ ఉంటుంది. తర్వాత సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 TB వరకు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే దాదాపుగా అన్ని రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. జనరల్గా అప్పట్లో మనకు రెడ్మీ 4 గురించి మాట్లాడినా, రెడ్మీ 5 గురించి మాట్లాడినా, 6 గురించి మాట్లాడినా, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఆ మొబైల్ అనేవి చాలా ఎక్కువగా పాపులర్ ఉండేవి. తక్కువ ధరకు దొరికే మొబైళ్ళల్లో వీటిని ఎక్కువగా కొనేవాళ్ళు. సో మరి దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి నాకు, డిజైన్ దగ్గర నుంచి మొదలు పెడితే స్పెసిఫికేషన్స్ వరకు. సో మరి సైడ్కి వచ్చేసి బాక్స్ లోపటి వైపు గురించి మాట్లాడితే చూడండి, 22.5 వాట్స్ సంబంధించిన ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ని ఇవ్వడం వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఒక్క సిమ్ ఎజెక్టర్ తీసుకొని వీటన్నిటి మనం సైడ్ గురించి చేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇదంతా మనకి ఇలాగ అనిపిస్తుంది. దీని లోపల వైపు డిజైన్ గురించి మాట్లాడినట్టయితే అట్రాక్టివ్ ఉంది. సో మరి ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరాస్ చూడడానికి కనిపిస్తున్నాయి. రెడ్మీ బ్రాండింగ్ ఉంది. మనకు కెమెరా డిజైన్ అనేది ఏ మొబైల్ని గుర్తు చేస్తుందో మీరు కింద కామెంట్లో రాయండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పేసాను అనుకోండి. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనము స్టోరేజ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారుగా. దానికోసం మనకి ఇక్కడ 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 3.5mm జాక్ని పైవైపు ప్రొవైడ్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. స్పీకర్ గ్రిల్స్, టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేశాను, మొబైల్ అయితే బూట్ అవుతుంది. ఇక్కడ ఎంఐ అని చెప్పేసి లోగో రావడం మీరు గమనించవచ్చు. సో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేశారు. మొబైల్ అనేది పెద్ద సైజులో ఉంది. సో ఎవరైతే పెద్ద సైజ్ మొబైల్ని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది నచ్చుద్ది. MIUI 14 తోటి అయితే ఇది రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి ఏం చేద్దామంటే ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఈ సిస్టమ్ OS గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు అబౌట్ ఫోన్లో కనిపిస్తుంది చూడండి. సో ఇది మన అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం గమనించవచ్చు. MIUI 14 అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. సో ఇంతకుముందు ఆల్రెడీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ నేను చదివేశాను. సో మరి ఎవరైతే తక్కువ ధరలో పెద్ద సైజు స్క్రీన్ మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకు కావాల్సినటువంటి ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి దీని కెమెరా గురించి మాట్లాడితే ఇంతకుముందు మనం స్పెసిఫికేషన్స్లో చదివేసాము. సో ఇక్కడ కూడా మనం సైడ్కి డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. సో దీనిలో మనము వీడియో గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని 30 fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనము 0.5xలో 5x జూమ్ చేసేసి పోర్ట్రేట్ అని చెప్పేసి 50 మెగాపిక్సెల్ అని చెప్పేసి నైట్ అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మరి ఇది బడ్జెట్లో లాంచ్ చేయబడిన మొబైల్ కాబట్టి మనం దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. డీటెయిల్స్ అనేవి ఇంతే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో కెమెరాను మనం ఎక్కువ యూజ్ చేసినప్పుడు, అంటే ఎక్కువ టైం వీడియో రికార్డ్ చేసినప్పుడు నాకు ఇక్కడ కొంచెం వేడైనట్టయితే అనిపించింది. మరి దీనికి వీళ్ళు సొల్యూషన్గా ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేసుకొని వాడితే ఆ సమస్య అయితే తెలియదు. కానీ డైరెక్ట్ మీరు వాడతారనుకోండి, సో అటువంటిప్పుడు అయితే దాన్ని మీరు ఫీల్ చేయగలుగుతారు, ఆ వేడిని కొంచెం ఫీల్ చేయగలుగుతారు. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ కూడా మనకు ఆ వేడి అనేది తెలుస్తుంది. సో మరి ఈ కేసులో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ ప్రొటెక్షన్ వస్తుంది. మొబైల్ కింద పడ్డా కూడా మనకు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వని విధంగా అయితే ఇది దీనికి ప్యాక్ అయిపోయి ఉంది. దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దానికోసం నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రిజిస్టర్ చేశాను. ట్యాప్ చేసిన వెంటనే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. ఒకసారి వీడియోస్ కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది దీనిలో ప్లే చేసినప్పుడు మనకు వీడియో క్వాలిటీ అనేది ఇలాగ అనిపించేస్తుంది. సో మరి మల్టీమీడియా కన్జంప్షన్ కోసం బాగానే ఉంటుంది. సౌండ్ గురించి మాట్లాడితే సౌండ్ కూడా నాకు లౌడ్గానే అనిపించింది. సో మరి మీరు మొబైల్ అనేది వీడియో చూడడానికి తీసుకుంటారన్నా సరే మీకు ఇది బాగానే అనిపిస్తుంది. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఒక పెద్ద బ్యాటరీ బ్యాకప్ మొబైల్, పెద్ద మొబైల్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే మొబైల్, డీసెంట్ ప్రాసెసర్ ఉండే మొబైల్,
డీసెంట్ కెమెరా ఉండే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు తక్కువ ధరలో, వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేయబడిన మొబైల్ అనుకుంటా ఇది. అనుకుంటాను ఎందుకంటున్నానంటే దీని ప్రైజింగ్ అనేది తెలియదు. ప్రైజింగ్ రివీల్ అయిన తర్వాత మనకు మొత్తం తెలిసిపోతుంది. జనరల్గా రెడ్మీ గురించి మాట్లాడినట్టయితే మరి సిరీస్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ధరలోనే తీసుకొస్తూ ఉంటారు. మరి దీన్ని ఏ ధరలో తీసుకొస్తారనేది చూడాలి. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.